లింగపాలెం మండలం లింగపాలెం గ్రామం కొత్తపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం వద్ద 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం నాయకులు, యువత, గ్రామ పెద్దలు, అభిమానులు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను, ధైర్య సాహసాలను, సమాజం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప యోధుడని, ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం వంటి విలువలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు. పాపన్నగౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటీ నాయకులు చిలకబత్తుల వీరభద్రరావు, తాళం సోంబాబు, గజ్జ వెంకటేశ్వరరావు, చెలిమల నాగేశ్వరరావు, జుజ్జూరి శివయ్య, నాయుడు, మహేష్, రామ్మూర్తి, సుబ్బారావు, గ్రామస్తులు, యువకులు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. రాజు గారు, నాయుడు మహేష్ గారు పాపన్న గారిని తర్వాత వచ్చి పాపన్న గౌడ్ గారికి ప్రేమాలతో ప్రార్థిస్తున్నాం. చల్లారి రామకృష్ణ గారు, అదే ఏంటి లేని ఫోటో పడుతున్నారు భయం చెప్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ గారికి, సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ మహారాజ్ కి, సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ మహారాజ్ కి, बाबा साहेब अंबेडकर अमर रहे, बाबा साहेब अंबेडकर अमर रहे, बाबा साहेब अंबेडकर ज्योतिराव फुले अमर रहे, ज्योतिराव फुले अमर रहे, पेरियार अमर रहे, कांशीराम अमर रहे. మనమంతా కూడా బడుగు బలహీన వర్గాల నాయకులు తలుచుకోవాలి తప్ప ఇది ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. మన బడుగు బలహీన వర్గాలంతా కూడా ఐకమత్యంతో పనిచేస్తే రేపొద్దున అధికారంలో మనం ఉంటాం. మన జనాభా శాతం ఎంత, మనకున్న సీట్లు ఎంత, పక్కోళ్ళ జనాభా ఎంత, వాళ్ళ సీట్లో ఉన్నారు. అది గ్రహించుకుని గ్రామాల్లో నుంచి బీసీ సోదరులు మన గౌడాసే కాకుండా గౌడాసి యాదవులు మంగళని, కొమ్మల్ని, సాకల్ని అందరినీ కలుపుకుని, అలాగే అల్పసంఖ్యాక వర్గాల వారిని మాలా మాదిగా, అదేవిధంగా ముస్లింని, మైనార్టీలను కలుపుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యమ స్ఫూర్తితో ముందుకొస్తే రేపొద్దున అధికారం మన వాళ్ళ కళ్ళ అధికారాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా కులంతో కాదు, ఇది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు. ఇదంతా కూడా వాళ్ళ ఆశయాలకు కట్టుబడి మనం ముందుకెళ్తే బాగుంటుంది. నేను సభాపూర్వకంగా నిర్ణయించుకున్నాను. మనం పాపన్న గారి వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఆయన స్ఫూర్తి, ఆయన ఎందుకు ఆ ఉద్యమం చేయాల్సి వచ్చింది, బడుగు బలహీన వర్గాలని మనం సత్యాన్ గారు చెప్పినట్టు అన్ని వర్గాలని వెంటేసుకొని బానిసత్వం కోసం ఎదురు తిరిగి అతను కోల్కొండ కోట వరకు వెళ్ళగలిగాడు. కానీ మనకి ఇంకా ఆ బానిసత్వం చేయాలిపోలా. ఆయన ఒక్కడి పేరు చెప్పుకుంటున్నాం, కానీ ఎవరన్నా పిలిస్తే ఇది ఈ రోజున జయంతి కార్యక్రమం జరుగుతుందో పాపన్న గౌడ్ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా గౌడ్ సభ్యులందరికీ తెలియపరచడం జరిగింది. ఇక్కడికి ఎంతమంది వచ్చాం మనం?
ఆ స్ఫూర్తి రాలా. ఇంకా బానిసత్వం. అదే నేను ఒక పార్టీలో సభ్యుడు. అదే పార్టీ సభ్యులు ఎవడన్నా నాయకుడు ఫోన్ చేస్తే పొద్దున్నే బెలబెలాలేసి 6:30 లేసి బట్టలు వేసుకుని వెళ్తారు. ఈ బానిసత్వం పోకుండా ఈయన జయంతి కార్యక్రమాలు చేసి ఇలా జయహారు కొట్టుకుంటున్నాం. వారిని స్ఫూర్తిగా వారికి వచ్చేతో దండలేసి ఫోటోలు దిగడం తప్పితే మనలో ఇంకా లక్షణాలు పోలేదని మిత్రులు చెప్పినట్టు ఒక కులాంది కాదు ఇది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ కలిపి ఉద్యోగం నడిపారు ఆ రోజున. ఇదేదో మనం కులం అనుకున్నాం, అందరినీ కలుపుకొని వెళ్ళాలని. ఇప్పటికైనా సరే ఎవరు ఎందులో ఉన్నా ఎక్కడున్నా రాజకీయ చైతన్యం కలిగించాలి. ముందు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నా గ్రామంలో 50 మంది ఉన్నారు, 5గురు వచ్చాం. అదే వేరే ఎవరైనా కబురు చేశారనుకో వెంటనే తెల్లవారకు ముందే అయ్యగారు కబురు చేశారు, నాయుడు గారు కబురు చేశారు, ఇంకోళ్ళు కబురు చేశారు, పెత్తందారు కబురు చేశాడని బయలుదేరతారు. ఇంకా ఆ స్ఫూర్తి రాలేదు. ఆ స్ఫూర్తి నింపుకొని ముందు మీరే ఏదైనా సమస్య ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు సమస్య పరిష్కరించుకోరు. కానీ ఒకరింటికి వెళ్ళి మెట్ల కింద